వెల్కమ్ టు హెల్దీ లైఫ్ అండ్ హెల్దీ థాట్స్ విత్ మీ సాధన. నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. రాగిపిండి, మునగాకు పొడి మరియు అవిసె గింజల పొడితో ఒక మంచి హెల్దీ హెయిర్ డ్రింక్ ఎలా తయారు చేయొచ్చో చూద్దాం. దీనికోసం నేను ముందుగా రాగిపిండి తీసుకుంటున్నాను, అలాగే మునగాకు పొడి. ఇక్కడ నేను యూస్ చేస్తున్న మునగాకు పొడి ఇంట్లోనే తయారు చేసిందండి. దానికోసం నేను మునగాకుని శుభ్రంగా క్లీన్ చేసుకుని ఒక 3 నుంచి 4 రోజులు నీడలో, అంటే డైరెక్ట్గా సన్లైట్లో కాకుండా నీడలో ఆరబెట్టి అవి పూర్తిగా ఆరాక మిక్సీ పట్టుకుని పౌడర్లా చేసుకున్నాను. జీలకర్ర, పెరుగు మరియు అవిసె గింజలు, వీటిని ఫ్లాక్స్ సీడ్స్ అని కూడా అంటారు. మనం రెగ్యులర్గా చేసుకునే రాగి జావనే దానిలో వాడే ఇంగ్రీడియంట్స్లో చిన్న చిన్న మార్పులు చేసుకుంటూ దాన్ని మరింత హెల్దీగా, ముఖ్యంగా మన జుట్టు ఆరోగ్యానికి ఉపయోగపడేలా దాన్ని తయారు చేసుకుందాం. ముందుగా ఇక్కడ నేను స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుని జీలకర్రని డ్రై రోస్ట్ చేస్తున్నాను. జీలకర్ర డైజెషన్కి మరియు బరువు తగ్గడానికి, అలాగే మన చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి కూడా ఉపయోగపడుతుంది. జీలకర్ర రోస్ట్ చేసుకున్నాక నేను అవిసె గింజల్ని కూడా డ్రై రోస్ట్ చేసుకుంటున్నాను. అవిసె గింజల్లో ఉండే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్ బి మరియు ప్రోటీన్ వలన మన జుట్టు ఆరోగ్యంగా మరియు స్ట్రాంగ్గా ఉండడానికి బాగా ఉపయోగపడతాయి. వేయించుకున్న జీలకర్రని మరియు అవిసె గింజల్ని మిక్సీ జార్లోకి తీసుకుని విడివిడిగా పౌడర్స్లా చేసుకుంటున్నాను. ఇప్పుడు రాగి జావ కోసం ఒక బౌల్లోకి 2.5 స్పూన్ల రాగి పిండిని తీసుకుంటున్నాను. దానిలోకి కొంచెం వాటర్ యాడ్ చేసి ఎటువంటి ఉండలు లేకుండా మిక్స్ చేసుకుంటున్నాను. మన జుట్టు ఆరోగ్యంగా పెరగాలంటే ముఖ్యంగా మనకి ప్రోటీన్ కావాలి. రాగులలో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. స్టవ్ మీద గిన్నె పెట్టుకుని అందులోకి 1.5 కప్ వాటర్ యాడ్ చేస్తున్నాను. వాటర్ ఒక బాయిల్ రాగానే మనం ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న రాగిపిండి మిశ్రమాన్ని యాడ్ చేసుకుని ఒక 5 నిమిషాలు సిమ్లో ఉడికించాలి. మనం రెగ్యులర్గా చేసుకునే రాగి జావలనే ఈ ప్రిపరేషన్ ఉంటుందండి. 5 నిమిషాల తర్వాత మనకి చిక్కగా వస్తుంది. ఆ టైంలో స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. రాగి జావ కొంచెం చల్లారేలోపు నేను మజ్జిగ ప్రిపరేషన్ కోసం ఒక బౌల్లోకి 1/2 కప్ పెరుగు తీసుకుంటున్నాను. అందులోకి 1/2 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ అవిసె గింజల పొడి మరియు 1 స్పూన్ మునగాకు పొడి యాడ్ చేస్తున్నాను. ఇక్కడ నేను రుచికి సరిపడా ఉప్పు యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకుంటున్నాను. ఇవన్నీ కలిసేటట్టు బాగా మిక్స్ చేసుకున్నాక అందులోకి మనం 1/2 కప్ నీళ్లు యాడ్ చేసుకుని మజ్జిగలా ప్రిపేర్ చేసుకోవాలి. ఆ మజ్జిగలోకి మనం ముందుగా ఉడికించి ఉంచుకున్న రాగి జావని యాడ్ చేసి సర్వ్ చేసుకోవాలి. మునగాకులో ఉండే విటమిన్ ఇ హెయిర్ ఫాలికల్స్ని స్ట్రాంగ్గా చేసి జుట్టు పెరిగేలా చేస్తుంది. రాగి ఒక న్యాచురల్ రిలాక్సెంట్. ముఖ్యంగా స్ట్రెస్ వల్ల మనకి హెయిర్ ఫాల్ అవుతున్నట్టయితే అది రాగి తగ్గిస్తుంది. ఈ జావని రెగ్యులర్గా తీసుకోవడం వలన మన హెయిర్ ఫాల్ తగ్గడమే కాకుండా హెయిర్ రీగ్రోత్కి కూడా బాగా యూస్ఫుల్ అవుతుంది. ఇంత మంచి సింపుల్ మరియు హెల్దీ జావని తప్పకుండా ట్రై చేస్తారని ఆశిస్తున్నాను. మీ అందరూ ఫిజికల్గా, ఫైనాన్షియల్గా, స్పిరిచువల్గా మరియు ఎమోషనల్గా హెల్దీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇట్లు మీ సాధన.